అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి లక్ష్మీ కటాక్షం గురించి మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ భక్తులైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అమ్మవారిని మనము అందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారిని డబ్బు కోసము లేకపోతే ధనం కోసం అనేది మనం పూజ చేస్తూ ఉంటాము. అలా లక్ష్మీదేవిని ఎప్పటికీ పూజించకూడదు. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు కాదు. మనము నీతిగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో వృద్ధులని, ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ పెళ్ళైనటువంటి స్త్రీలైతే అత్తగారు, మామగారు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళని తిట్టి, హింసించి లక్ష్మీదేవిని అన్ని రకాల నైవేద్యాలతో పూజ చేస్తే ప్రయోజనం ఉండదు. ముందుగా మనము మన ఇంటిని సరిదిద్దుకోవాలి. అత్త మామల్ని గౌరవంగా చూడాలి. వాళ్ళని ఎప్పటికీ మాటలతో హింసించకూడదు. అదే కాకుండా పెళ్ళైనటువంటి స్త్రీలు భర్తని, అత్తమామని, ఇంటిని చక్కదిద్దుకోవాలి. అప్పుడే వారు లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలా కాకుండా పెళ్ళి కాని స్త్రీలైతే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సేవ చేయాలి. లక్ష్మీ కటాక్షం అంటేనే అది అర్థము. ఇంట్లో ఉన్న వారిని సేవ చేసి వాళ్ళలోనే లక్ష్మిని చూడగలగాలి. అప్పుడే మనకి నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షము. అలాగే ఇతరుల మనస్సులను నొప్పించకూడదు. మనము అందరినీ మన మాటలతో హింసించి లక్ష్మిని పూజ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, లక్ష్మి అనేది మనకి లక్ష్మీ కటాక్షం లభించాలంటే చాలా కష్టము. ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసిన లక్ష్మీ కటాక్షం అనేది దొరకదు. మన జీవితంలో మనకి ఎప్పుడో ఒక్కసారి లక్ష్మీ కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అప్పుడు మనము జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనము లక్ష్మిని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీ చంచల స్వభావాన్ని మనము లక్ష్మిని నిర్లక్ష్యం చేసిన రోజు మన దగ్గర ఉండదు. అమ్మవారు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనము ఎంత ప్రయత్నాలు చేసి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని వ్రతాలు చేసినా కూడా అమ్మవారు కరుణించదు. ఇది చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్మీ కటాక్షం అంటే లక్ష్మిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. అది కాకుండా కొంతమంది బద్ధకస్తులు అనే వాళ్ళు ఉంటారు. ఏ పని చేయకోకుండా మాకు లక్ష్మీ కటాక్షం కలగలేదు, మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో వ్రతాలు ఆచరిస్తున్నాం, మాకు లక్ష్మీ కటాక్షం కలగలేదని బాధపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. నిత్యము మనము శ్రమించాలి. శ్రమ ఉన్నప్పుడే మనకి దైవానుగ్రహం కలుగుతుంది. అలాగే మన పనులు మనము సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే మనల్ని ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. నీకు ఉన్నంతలో, తోచినంతలో చిన్న సహాయమైన నీ పక్కనుండే వాళ్ళకి తప్పకుండా చేయాలి. పేదవారిని ఆదరించాలి. జంతువుల్ని పక్షిని ప్రేమతో చూడాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం అంటే చాలామంది అమ్మవారికి ఇన్ని రోజులు పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి, వ్రతాలు చేసి, ఉపవాసాలు ఉండడము ఎప్పటికీ కాదు. నిజమైన లక్ష్మీ కటాక్షం అంటే మనకి అమ్మవారు అనుగ్రహం కలగాలంటే తప్పకుండా వీటిని ఆచరించాలి. ముందు మన ఇంటిని మనము సరిదిద్దుకోవాలి. అయిన తర్వాత ఇతరులను, ఎదుటి వాళ్ళ గురించి, పక్కనుండే వాళ్ళ గురించి, మన ఇంట్లో ఉన్నటువంటి వారి గురించి చెడుగా ప్రచారాలు చేయొద్దండి. చెడుగా మాట్లాడకూడదు. వాళ్ళని దుర్భాషలాడకూడదు. ఇటువంటి అబద్ధాలు చెప్పకూడదు. ఇటువంటి వాళ్ళంటే ఎప్పటికీ లక్ష్మీదేవి అసలు ఒప్పుకోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ
మనము జీవన విధానంలో మనం కొన్ని మార్పులు చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే, మనము జీవితాంతము పూజలు చేస్తూ ఉంటాము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగలేదు మాకు ఇంకా అసలు అమ్మవారు ఇంక ఎప్పుడు కరుణిస్తుందో ఏమో, ఈ జీవితంతో విసుగొచ్చింది, విసిగి వేసారిపోయినా, మాకు డబ్బులు రాలేదు, మాకు ఇంకా ఏమీ జరగదు, ఇంకా ఈ జీవితము ఇంతే అనేటువంటి నిరాశ నిస్పృహలతో ఉండద్దండి. మీరు ప్రతిరోజు నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించండి. లక్ష్మీ పూజ నిత్యము చేసిన వాళ్ళ ఇంట ఆ ఇల్లు ఎప్పటికైనా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. పాడుబడిన లక్ష్మీ దేవాలయమైనా కూడా మనము రోజు పూజించిన తప్పకుండా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు కాదు. మన లక్ష్మీ కటాక్షం అంటే ప్రతి ఒక్కరు అమ్మ మాకు డబ్బు ఇవ్వు, మాకు అది చెయ్యి, మాకు ఇది చెయ్యి అని అంటుంటారు. అది చాలా తప్పు. మనం ఏమీ కోరకూడదు. అమ్మవారికి అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని నిత్యము అమ్మవారికి దీపారాధన చేయండి. నిత్యము అమ్మవారిని ధ్యానించండి. మనస్ఫూర్తిగా భక్తితో, ఎటువంటి కుతంత్రాలు లేకుండా, ఎటువంటి స్వార్థాలు లేకుండా నిస్వార్థంగా అమ్మవారిని, లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ పూజించండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇది నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను నిత్యము లక్ష్మి ఆరాధన చేస్తూ ఉంటాను. కానీ నాకు ఏమి పెద్దగా ధనము ఇవన్నీ, నేను ఎప్పుడు అమ్మవారిని డబ్బు అనేది దానికోసం ఎప్పటికీ పూజించను. నేను ఎటువంటి కోరికలు తెలియజేయను. అమ్మవారి ముందు కూర్చొని నిస్వార్థంగా మనము అమ్మవారిని పూజించాలి. అప్పటికి మన ఇండ్లు ఎప్పటికైనా కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. మనకు కావాల్సింది ధనం కాదు, మనం తినడానికి తిండి మాత్రం. అది మాత్రము ఆరోగ్యము, తిండి ఎటువంటి లోటు లేకుండా తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇవి మాత్రమే. ఆరోగ్యం ఉంటే ధనం ఉన్నట్లే, మనకు తిండి ఉంటే మనకు ధనము ఉన్నట్లే, అంతే. ఇంకా అంతకంటే మించి మనం ఏమీ కోరుకోకూడదు. నగలు, చీరలు వీటన్నిటిపైన దురాశ, బుద్ధి ఇవన్నీ ఏంటివి ఉండకూడదు. మనం అత్యాశకి పోకూడదు. అమ్మవారిని నియమ నిష్టలతో ఆరాధించండి. కొంతమంది ఇండ్లు చాలా శుభ్రంగా ఉంటాయి. అటువంటి వాళ్ళ ఇంట్లో ధనము ఉంటుందో లేదో మనకి తెలియదు. కొంతమంది మురికిగా ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ధనము ఉండే వాళ్ళ ఇల్లు నేను చాలా చూశాను. అట్లా చూసినప్పుడు నాకు చాలా బాధ వేసేది. మనం ఇంత బాగున్నా కూడా అమ్మవారు మనల్ని కరుణించలేదు అనుకు, మన కర్మ ఫలితాలు మనని వెంటాడుతూ ఉంటాయి. మనకి ఎంతవరకు లక్ష్మీ కటాక్షం ఉంటే అంతవరకే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి తప్పకుండా మనము కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు చాలా కష్టము. లక్ష్మి అనుగ్రహం దొరకాలంటే చాలా కష్టము. విష్ణువుకి 12 సంవత్సరాలు తపస్సు చేసి లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువు 12 సంవత్సరాలు తపస్సు చేసి పద్మ సరోవరంలో అమ్మవారు ఒక కమలంలో ఉద్భవించింది. అంటే అంత తపస్సు చేసిన విష్ణువుకే అమ్మవారు ప్రత్యక్షం అవడం, అన్ని ఏండ్లు తపస్సు ఫలితము దక్కలేదు. మనము ఎంత సామాన్య ప్రజలమన్నమాట. మనకు కావాలంటే లక్ష్మీ కటాక్షం చాలా కష్టము. చాలా ఇదిగా మనం చేసేటువంటి పనుల ద్వారానే మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది. సరస్వతి కటాక్షం లేని వాళ్ళకి చాలా కష్టం అవుతుంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే. అటువంటప్పుడు మనము చాలా నియమ నిబంధనలతో, ధర్మబుద్ధితో, నిస్వార్థంగా అమ్మవారిని పూజించండి. ఇది చాలామంది దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి ఈ విధంగా రోజు శుక్రవారాలు పూజ చేయండి. కానీ ఇంట్లో ఎవరిని దుర్భాషలాడవద్దు, అసత్యాలు పలకవద్దు, అబద్ధాలు చెప్పవద్దు. మనకి తోచినంతలో మనము సహాయం చేయండి. మీరు ఉన్నటువంటి కొద్ది మందికి, ఎవరికైనా పేదవారికి మీకున్నంతలో కొద్దిగా దాన ధర్మాలు చేయండి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది.
ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ నిజం ఉంటుందో, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ అమ్మవారు తప్పకుండా నివసిస్తారు. మన ఇండ్లే శుచి శుభ్రతతో పాటు మన మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు తప్పకుండా అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా మీకు ఇది జరుగుతుంది. వీడియో నచ్చి